హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే హెల్దీ అండ్ టేస్టీ దోశ, బాలామృతం దోశ. ఈ బాలామృతం దోశలో ఓన్లీ టేస్టే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది అనేది కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మంచి పౌడర్ చేసేసుకోవాలి. ఈ పిండిని గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో వేసేసుకోవాలి. పిండిలోకి ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి యాడ్ చేసేసుకోవాలి. గోధుమ పిండి యాడ్ చేసేసుకొని ఒకసారి రెండింటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఒకసారి ఈ పిండిని బాగా కలిపేసుకొని ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. పిండిని ఈజీగా కలుపుకోవడానికి విస్కర్ కూడా యూస్ చేసుకోవచ్చు, తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ బాలామృతం దోశ అనేది ఓన్లీ టేస్టే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ బాలామృతం దోశ ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇది పాతకాలంలో కూడా ఎక్కువగా తీసుకునేవారు. పప్పుల మిక్స్ కాబట్టి ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బెస్ట్ ఇది. ఓల్డర్ జనరేషన్లో బలం కోసం ఇచ్చేవారు. బాడీ వీక్నెస్, టైర్డ్నెస్ తగ్గుతాయి. కిడ్స్కి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. గ్రోత్ ఏజ్ కిడ్స్కి కూడా పర్ఫెక్ట్. పోస్ట్ డెలివరీలో కూడా ఇచ్చేవారు. కాల్షియం, ఐరన్ సపోర్ట్, డైజెషన్ ఈజీ. ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత ఒక 10 minutes రెస్ట్ ఇచ్చేయాలి. ఆఫ్టర్ 10 minutes మీ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. ఈ పెనం అనేది హీట్ అయ్యాక 2 గరిటెల పిండి తీసేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ దోశ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఏ దోశ వేసుకున్నా కూడా సిమ్లోనే పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ ఆర్ హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఆ విధంగా పెట్టడం వల్ల దోశ అనేది రెడ్ కలర్ వస్తుంది, కానీ తిన్న టేస్ట్ బాగోదు, పిండి పిండి ఉంటుంది అంతా. ఈ విధంగా చేసుకోవడం వల్ల బాగుంటుంది. ఈ దోశ అనేది కొంచెం లావుగానే వస్తుంది, మరీ సన్నగా రాదు, బట్ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఈ దోశ కాలవడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 3-4 నిమిషాలు. ఆ దోశలాగా సింపుల్గా కాలదు, బట్ టేస్ట్ అదిరిపోతుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. దోశపై తడి ఆరిపోయాక కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. ఒక 1 to 2 minutes తర్వాత దోశ కలర్ కొంచెం చేంజ్ అవుతుంటుంది. అదే టైంలో ఫ్లిప్ చేస్తూ ఉండాలి. 2 వైపులా బాగా కలుచుకోవాలి. 1 to 2 minutes విధంగా ఇలా కలుచుకోవాలి. ఒకవైపు రెడ్ కలర్ వచ్చింది కదా, ఇంకొక వైపు కూడా ఒక 1 minute మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుంటే బాగుంటుంది దోశ. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా మంచి కాలింది కదా. ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా దోశను చూపిస్తున్నాను. 2 స్పూన్ల పిండి తీసుకున్నాను. ఈ విధంగా దోశలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ దోశ కూడా ఆరాక ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. దోశ కొంచెం మందంగానే వస్తుంది. ఒకవైపు కాలాక మరొక వైపు టర్న్ చేసేసుకోవాలి. ఒక 1 minute ఈ విధంగా 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. రెడ్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా 1 to 2 minutes ఇలా కాల్ చేసేసుకోవాలి, కొంచెం ప్రెస్ చేస్తూ. సెకండ్ సైడ్ కూడా బాగా కాలింది కదా. ఇదే టైంలో ఒక ప్లేట్లోకి తీసేసుకొని మరొక దోశ వేసేసుకోవాలి. అంతే. అండ్ చాలా సింపుల్గా చేసుకునే బాలామృతం దోశ అనేది రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ మాత్రమే కాదు, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన దోశ కదా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి.
కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.